తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. 105 రోజుల పాటు ప్రేక్షకులని విశేషంగా అలరించిన బిగ్ బాస్ 8వ సీజన్ ఇవాళ ముగిసింది. 106 ఎపిసోడ్స్ పాటు ఈ బిగ్ బాస్ సీజన్ కొనసాగింది. ప్రతి సీజన్ లాగానే నాగార్జున ఈ సీజన్ కి కూడా హోస్ట్ గా వ్యవహరించారు. సెప్టెంబర్ 1వ తేదీన ఈ సీజన్ ను ప్రారంభించారు. డిసెంబర్ 15వ తేదీ అంటే ఈ రోజున ఈ సీజన్ ప్రేక్షకులకి వీడ్కోలు పలికింది. టాప్ 5 కంటెస్టెంట్స్ లో గౌతమ్, నాబిల్, ప్రేరణ, అవినాష్, నిఖిల్ ఉన్నప్పటికీ ఎంతో మంది కంటెస్టెంట్స్ ఈ సీజన్ లో పాల్గొన్నప్పటికీ చివరి టాప్ 5 లో ఎవరు వస్తారు, రన్నర్ గా విన్నర్ గా ఎవరు వస్తారు అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు. అయితే అవినాష్ 5వ స్థానంలో, ప్రేరణ 4వ స్థానంలో, నాబిల్ 3వ స్థానంలో నిలిచారు. అయితే చివరికి గౌతమ్, నిఖిల్ ఇరువురు మిగిలిపోయారు. ఈ ఇరువురికి మనీ ఆఫర్ చేసినప్పటికీ ఇద్దరు మనీని రిజెక్ట్ చేయడంతో గౌతమ్ రన్నర్ గా నిలిచారు. బిగ్ బాస్ 8వ సీజన్ టైటిల్ విన్నర్ గా నిఖిల్ మలియకాల్ నిలిచారు. బిగ్ బాస్ 8వ సీజన్ టైటిల్ ట్రోఫీని ప్రముఖ నటుడు నిఖిల్ అందుకున్నారు. 55 లక్షల క్యాష్ తో పాటు ఒక కార్ ని కూడా నిఖిల్ బిగ్ బాస్ 8వ సీజన్ లో గెలుచుకున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా నిఖిల్ ఈ ట్రోఫీని అందుకున్నారు. బిగ్ బాస్ 8వ సీజన్ టైటిల్ ట్రోఫీని అందుకున్న నిఖిల్ కి మనం కంగ్రాచులేషన్స్ తెలియజేద్దాం. బిగ్ బాస్ 8వ సీజన్ టైటిల్ విన్నర్ గా నిఖిల్ రావడం మీకెలా అనిపిస్తోంది కామెంట్స్ లో తెలియజేయండి. మీరు కూడా నిఖిల్ కి కామెంట్స్ లో కంగ్రాచులేషన్స్ ని తెలియజేయండి. బిగ్ బాస్ 8వ సీజన్ ఇవాల్టితో వీడ్కోలు పలకడం మీకెలా అనిపిస్తోంది? ఈ సీజన్ మిమ్మల్ని ఎలా అలరించింది? ఈ సీజన్ పట్ల మీకున్న ఆసక్తిని కామెంట్స్ లో వ్యక్తపరచండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అప్డేట్స్ మీ వరకు రావడానికి తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.